దుర్యోధనుడి కుమార్తె లక్ష్మణ చాలా అందంగా ఉండేది. ఒకసారి ఆమె స్వయంవరం ఏర్పాటు చేయగా సాంబ ఆమెను అపహరించాడు. తనను అడ్డుకోవడానికి ప్రయత్నించిన కురుయోధులను ఎందరినో ఓడించాడు. కానీ చివరికి పట్టుబడ్డాడు. దాంతో అతన్ని కారాగారంలో బంధించారు. ఇదిలా ఉంటే ఒక రకంగా యాదవ వంశం నాశనం అవటానికి సాంబనే కారణం. ఒకసారి విశ్వామిత్రుడు, దుర్వాసురుడు, వశిష్ఠుడు, నారదుడు మరియు ఇతర ఋషులు ద్వారకను దర్శించారు. అప్పుడు సాంబ స్త్రీవేషంలో ఉండి వారి దగ్గరకు వెళ్లి గర్భవతిగా నటించాడు. అతను ఆట పట్టిస్తున్నాడని విషయం ఋషులకు అర్థమై అతను ఇనుప గదకి జన్మనిస్తాడని, అది రాబోయే కాలంలో అతని జాతి మొత్తాన్ని నాశనం చేస్తుందని శపిస్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత యాదవ వంశం వేడుక జరుపుకోవడానికి సముద్ర తీరానికి వెళ్తారు. అయితే అకస్మాత్తుగా వారి మధ్య గొడవ జరుగుతుంది. బలమైన ఎరకగడ్డి లాంటి ఇనుమును ఆ విధంగా ఉపయోగించుకొని ఒకరినొకరు చంపుకుంటారు.